ఏలూరు నగర అభివృద్ధికి కార్మికుల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన సిపిఐ నాయకులు మాజీ శాసనసభ్యులు అత్తలూరు సర్వేశ్వరరావు ఆశయాలను ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు తెలిపారు. స్వర్గీయులు సర్వేశ్వరరావు 43వ వర్ధంతి కార్యక్రమం శనివారం ఏలూరులోని వైఎంహెచ్ఏ సెంటర్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో రొంపెళ్ల నవీన్ కుమార్, పాలేరు సత్యనారాయణ, పసుపులేటి దుర్గారావు, తోట బాచి, కొలుసు నాగేంద్ర, ఎస్ వెంకటేశ్వరరావు, కె వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అత్తలూరు సర్వేశ్వరరావు యొక్క 43వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు పట్టణ పొగాకు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఓఎంహెచ్ సెంటర్లో జరపడం జరుగుతుంది. అత్తలూరు సర్వేశ్వరరావు గారు ఏలూరు పట్టణ మున్సిపాలిటీలలో కౌన్సిలర్గా ఉంటూ సత్యనారాయణపేట, మాసిదారుపేట అభివృద్ధితో పాటు ఏలూరు పట్టణ అభివృద్ధికి ఎక్కువ ఎంతో కృషి చేశారు. అటువంటి సర్వేశ్వరరావు 62లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఏలూరు నగరంలో ఏలూరు ప్రజల తమ్ములేరు వరద నుంచి నివారించడం కోసం ఆనాడు పార్లమెంట్ సభ్యులు ఈర్మాస్తి నిర్మలాదేవి, అత్తలూరు సర్వేశ్వరరావు ఇద్దరు కలిపి తమ్ములేరు రిక్రూట్మెంట్ నిర్మాణానికి ఉపయోగపడ్డారు. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన సైకిల్ మీద తిరుగుతూ ఏలూరు ప్రజలు పరిశీలించడంలో, అలాగే కార్మిక సంఘ పరిశీలనలో, కర్ణాటక శైలిలో పనిచేశారు. ఏలూరు నగరంలో అనేక కార్మిక సంఘాల నిర్మాణానికి ఆయన నాయకత్వం వహించారు. అందులో భాగంగానే ఏలూరు పట్టణ పొగాకు కార్మిక సంఘం కూడా ఆయన నిర్మాణం చేసి ఆ సంఘ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అటువంటి సర్వేశ్వరరావు యొక్క ఆశయాలని, ఆయన యొక్క ఆదర్శాలని మన కార్యకర్తలు ఆదర్శంగా తీసుకొని, పూర్తిగా తీసుకొని రానున్న కాలంలో మన సంఘ నిర్మాణంతో పాటు, మన సంఘ అభివృద్ధితో పాటు ఏలూరు నగర ప్రజల సమస్యల పరిష్కారం కూడా